క్రియేట్ చేసిన ఈ సిస్టమ్ చూడటానికి చాలా పర్ఫెక్ట్‌గా, చాలా బలంగా కనిపిస్తుంది. కానీ దానిలోనే ఒక పెద్ద లోపముంది. ఒక ఫేటల్ ఫ్లా. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంతటి ఉక్కు మనిషిని ఒకే ఒక్క వ్యక్తిగత విషాదం పూర్తిగా కుంగదీసింది. అతనికి అత్యంత ఇష్టమైన కొడుకు, తన వారసుడు యువరాజు మహమ్మద్. అతను మంగోలులతో జరిగిన ఒక యుద్ధంలో చనిపోయాడు. ఆ దెబ్బతో బల్బన్ పూర్తిగా కుంగిపోయాడు. ఆ దుఃఖం నుంచి అతను ఎప్పటికీ కోలుకోలేక చివరికి తనుగూడా ప్రాణాలు విడిచాడు. ఇక్కడే మనం ఆ కీలకమైన వైరుధ్యాన్ని చూడాలి. బల్బన్ బలం ఏదైతే ఉందో అదే అతని బలహీనతగా మారింది. అతని పాలన మొత్తం తన వ్యక్తిగత భయం మీదే నడిచింది. అతను ఉన్నంతవరకే ఆ భయం. అతను చనిపోగానే ఆ సిస్టమ్ మొత్తం కుప్పకూలింది. ఎందుకంటే అతనొక బలమైన సంస్థను కాదు, కేవలం తన చుట్టూ తిరిగే ఒక వ్యవస్థను నిర్మించాడు. బల్బన్ చనిపోయాడు. అతని తర్వాత వచ్చిన మనవడు చాలా బలహీనుడు. ఈ పవర్ వాక్యూమ్ను జలాలుద్దీన్ ఖిల్జీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూశాడు. అతను ఆ బలహీన సుల్తాన్ను చంపేసి సింహాసనాన్ని లాక్కున్నాడు. ఇది కేవలం ఒక హత్యగా చూడకూడదు. దీన్నే చరిత్రలో ఖిల్జీ విప్లవం అంటారు. ఎందుకంటే ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది.